దేవుడు మనకు ఇవ్వబోయే ఆహారాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. బికాస్ దిస్ వర్డ్ విల్ రిపేర్ యువర్ లైఫ్స్, దిస్ వర్డ్ విల్ బ్లెస్ యువర్ లైఫ్స్, దిస్ వర్డ్ విల్ హీల్ యువర్ హార్ట్స్, దిస్ వర్డ్ విల్ గివ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ యువర్ స్పిరిట్స్. ఈ వాక్యం మిమ్మల్ని సిద్ధపరుస్తుంది, ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, ఈ వాక్యం మిమ్మల్ని లేవనెత్తుతుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ నంబర్ 17. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దేవుడు ఒక యూనిక్నెస్ని దేవుడు చేస్తున్నాడు. ఈ 4 సువార్తల్లో మనం గమనిస్తే, ఈ 4 సువార్తల్లో దేవుడి మీదే ఉంది ఆత్మ, యేసు ప్రభు మీదే ఉంది. హీ హిమ్సెల్ఫ్ హీ ఈజ్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన మాత్రమే ఆత్మను క్యారీ చేస్తున్నాడు. పాత నిబంధనలో ఆత్మ వస్తూ వెళ్తూ ఉండేది. ద హోలీ స్పిరిట్ హీ కమ్స్, హీ గోస్. ఒక వారం ఉంటాడు, ఇంకో వారం ఆయన వెళ్ళిపోతాడు. పనుంటే వస్తాడు, తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. స్వస్థపరచడానికి వస్తాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. హీల్ చేయడానికి, విడుదల చేయడానికి వస్తాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. మాట్లాడడానికి వస్తాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. హీఈస్ లైక్ ఒక అకేషన్కి వచ్చినట్టు పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. టుడే మై టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిట్స్. స్పిరిట్స్, అది చెడ్డ ఆత్మ కావచ్చు, మంచి ఆత్మ కూడా కావచ్చు. either it will be a good spirit or a bad spirit. Spirits, ఆత్మల లోకం, ఆత్మల లోకం, ఆత్మల లోకం మనము గమనించాలి. So if you are what not aware of this topic, నువ్వు మోసపోతావు ఈ భూమి మీద. అర్థమవుతుందా? యా, యూ విల్ బి చీటెడ్. మీరు మోసపోతారు ఈ భూమి మీద. ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని కంట్రోల్ చేసేది ఒక ఆత్మనే, మనల్ని బాగు చేసేది ఒక ఆత్మనే, మనల్ని పాడు చేసేది కూడా ఒక ఆత్మనే. యూ విల్ బి ఇన్స్పైర్డ్ బై వన్ స్పిరిట్ and you do good. You will be inspired by another spirit, you will do bad. నీకు ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. బట్ కొన్ని రోజులు నువ్వు మంచి చేస్తావు, బట్ కొన్ని రోజులు నువ్వు చెడు చేస్తావు. హౌ? యూ విల్ బి ఫైన్ సమ్ డేస్, యూ విల్ బి నాట్ ఫైన్ సమ్ డేస్. వాట్ ఆర్ యూ, ఎ రోబో? ఎలా మైండ్ మారుతుంది మనకు? Who is teaching you that stuff? Who is telling you to cry? Who is telling you to laugh? Who is telling you to scold? వేరే వాళ్ళని తిట్టమని ఎవరు చెప్తున్నారు నీకు? Someone is teaching. ఇక్కడ దేవుని మందిరముకు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, స్పిరిట్స్, ఒక ఆత్మ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. అది దేవుని ఆత్మ కావచ్చు, దురాత్మ కావచ్చు. If you are not knowing which spirit is beside you, you will be cheated. మళ్ళీ చెప్తున్నాను, నీ పక్కన దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ లేకపోతే
నువ్వు మోసపోతావు. బికాస్ సమ్వన్ విల్ టెల్, నువ్వు కాలేజీకి లేదా ఆఫీస్కి ఒక్కడివే వెళ్తావు, ఒక్కదానివే వస్తావు, ఒక్కదానివే వెళ్తావు, అన్నీ ఒక్కరే చేస్తున్నారు. బట్ సమ్టైమ్స్ వీ ఫాల్ డౌన్ బై నాట్ టెల్లింగ్ ఎనీవన్. ఎవరు చెప్పరు మనకు, కానీ మనం పడిపోయి ఉంటాం. ఎవరో మనకు టీచ్ చేస్తుంటారు ఆ డాక్టర్ని, ఎవరో టీచ్ చేస్తున్నారు. స్పిరిట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీ మ్యాన్ కైండ్స్ లైఫ్. ఒక మానవుడి జీవితంలో ఒక ఆత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆర్ యు స్పిరిట్లెస్ అంటే కాదు, మనిషిలో ఒక ఆత్మ ఉంది. ఆమేన్. యా, మానవుడిలో దేవుడు ఏం పెట్టాడంటే, యు ఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. యు నీడ్ టు నో దట్. ఫస్ట్ దేవుడు దేన్ని కలుగు చేశాడు తెలుసా? ఆత్మనే కలుగు చేశాడు. యు ఆర్ ఏ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఒక బాడీలో నీ ఆత్మ ఉంది, ఒక బాడీలో నీ ప్రాణం ఉంది. కానీ నీకు కనిపించేది ఏంటి? బయట బాడీ. దాని లోపల ఏముంది? ప్రాణం. దాని లోపల ఏముంది? ఆత్మ. సో యు ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్. ఒక మానవుడికి ఒక ఆత్మ, నీ ఆత్మ ఉంది. నీ పేరు సో అండ్ సో గ్లోరీ అనుకో. గ్లోరీ అనే వ్యక్తికి ఒక బాడీ ఉంటుంది, గ్లోరీ అనే వ్యక్తికి ఒక సోల్ ఉంది, గ్లోరీ అనే వ్యక్తికి ఒక స్పిరిట్ ఉంది. ఆమేన్. యా. సో ఈ ఆత్మతో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మను ఎన్నో ఆత్మలు అటాక్ చేస్తూ ఉన్నాయి. చాలా స్పిరిట్స్ మనల్ని టార్గెట్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని మన జీవితంలో అవి చాలా కంకణం కట్టి కూర్చున్నాయి. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్, యూ విల్ బి మిస్అండర్స్టాండింగ్ పీపుల్. నువ్వు జనాల్ని తప్పుగా అర్థం చేసుకునే ఆలోచనలోకి, మెచ్యూరిటీలోకి వెళ్ళిపోతావు. యూ అండర్గోస్ అండ్ యూ మిస్అండర్స్టాండ్ పీపుల్. నీవు ఎవరైనా వచ్చినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా తిట్టినా వాళ్ళు నువ్వు ఏం చేసుకుంటావు? తప్పుగా అర్థం చేసుకుంటావు. నన్ను ఆమె తిట్టిందంటే ఏదో పాపం ఎవరో ఏదో చెప్పుంటారులే, అందుకే నేను తిట్టుంటది, నిజం తెలిస్తే ఆమె తిట్టుంటదిలే అనే మెచ్యూరిటీ మనకు రాదు. We just hear. పలానాని తిట్టింది అంటే లోపల నువ్వు కూడా, నేను కూడా ఒక 20 తిట్టాలి. You will be ready to scold her. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావంటే ఏదో ఒక ఆత్మ నిన్ను ప్రేరేపించింది. The Holy Spirit inspired you to go to church. ఎల్లు, చర్చ్కి ఎల్లు, బలపడు, దీవించబడు, ఆశీర్వదించబడు, ఇను అని ఒక ఆత్మ మీకు చెప్తేనే ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. రెండు ఆత్మ, ఇంకో ఆత్మ చెప్తుంది, ఈరోజు చర్చికి వెళ్ళకు, ఏం కాదులే, వర్షం పడుతుంది, చక్కగా బిర్యానీ వండుకొని తిను అని ఇంకో ఆత్మ చెప్తుంది. ఇఫ్ యువర్ బాడీ లిసన్స్ టు దట్, ఆ స్పిరిట్కి నువ్వు లోబడ్డావా, నువ్వు రాలేవు. యు కాంట్ కమ్. సో ఎవరొకరు ఏదో ఒక స్పిరిట్ నేనేం చేస్తుంటుంది? రూల్ చేస్తా ఉంది. సమ్ ఆర్ అనదర్ స్పిరిట్ ఈజ్ రూలింగ్ యూ. సో హౌ టు హ్యాండిల్ ది స్పిరిట్స్? ఎలా ఈ స్పిరిట్స్ని హ్యాండిల్ చేయాలి? ఎలా మనం కంట్రోల్లోకి తీసుకోవాలి? మనము ఎలా ఎవరి మాట వినాలి? ఎవరి మాట మనం వింటే బాగుంటుంది, ఎవరి మాట వింటే మనం ఎదుగుతాం అని మనము ఆలోచించినప్పుడు, మనము వాక్యం ద్వారా విన్నప్పుడు మనకు ఒక మంచి నిర్ణయం మనం తీసుకోగలం. ఆమేన్. దేవుని మాటను వెళ్ళగలుగుతున్నావా? దేవుని మాటను తీసుకోగలుగుతున్నావా? నీ పక్కన ఒక ఆత్మ నిన్ను బలపరుస్తుంది. Beside you a spirit is there. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మది. ఆ ఆత్మని ఏం చేస్తుంది తెలుసా? బలపరుస్తుంది. ఏయ్, వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు, విను అని నిన్ను పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. ఏమింటావు, కూర్చో, వేరేది రాసుకో, బొమ్మలు గీసుకో. చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు? చక్కగా బొమ్మలు వేరే స్పిరిట్ వాళ్ళని ఏం చేస్తుంది? డైవర్ట్ చేస్తూ ఉంటుంది చిన్నపిల్లల్ని. వాళ్ళు బొమ్మలు గీసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు, ఏదో పిచ్చి గీతలు గీసుకుంటూ ఉంటారు. కొందరు పేర్లు చెక్కుకుంటూ ఉంటారు, కొందరు ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు, కొందరు ఫోన్లో వేరే చూస్తూ ఉంటారు, కొందరు అవి చేస్తూ ఉంటారు, ఇవి చేస్తుంటారు, కొందరు వాక్యం చెప్తూనే కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు. యూ విల్ బి డైవర్టెడ్ బై డిఫరెంట్ స్పిరిట్స్. బికాజ్ నీకై నువ్వు ఏమీ చేయలేవు. నీకు ఒక ఆత్మ యొక్క సహాయం అవసరం. వన్ స్పిరిట్ షుడ్ హెల్ప్ యూ. ఒక ఆత్మ నీకేం చేయాలా? సహాయం చేయాలి. ఒక మంచిని ఎన్నుకున్నావా? పరిశుద్ధాత్ముడు సహాయం. ఒక చెడుని ఎన్నుకున్నావా? కంపల్సరీ ఈవిల్స్, అది కూడా ఒక స్పిరిటే. ఈ ఆత్మలోకాన్ని నువ్వు చూడాలంటే గుర్తుపెట్టుకో,
యూ నీడ్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. ఆమెన్. అందరికీ అప్పుడప్పుడు ఓపెన్ అవుతాయి, నాట్ ఎవ్రీ టైం. సో ఇఫ్ యూ ఆస్క్, దేవుడు నువ్వు అడిగితే దేవుడిని ఆత్మీయ నేత్రాలని తెరుస్తాడు. ఆమెన్. నీవు స్పిరిచువల్ వరల్డ్ని చూడాలంటే స్పిరిచువల్ ఐస్ ఉండాలి నీకు. ఈ ఫిజికల్ ఐస్లో నువ్వు దయ్యాన్ని చూడలేవు, ఈ ఫిజికల్ ఐస్లో నువ్వు దేవుడిని చూడలేవు. యూ కాంట్ సీ గాడ్ విత్ దిస్ ఫిజికల్ ఐస్. ప్రభా నిన్ను చూడాలి ప్రభా అన్నాడు మోషే. కష్టం రా అన్నాడు, చాలా కష్టం. నేను అటు తిరిగి ఉంటాను కానీ చూడన్నా. అది కూడా వెనక నుంచే చూశాడు దేవుణ్ణి మోషే, ముందు నుంచి చూడలేకపోయాడు. సో దేవుణ్ణి చూడాలన్నా దయ్యాన్ని చూడాలన్నా నీకే కళ్ళు తెరవబడాలి? ఆత్మీయ నేత్రాలు. ఇఫ్ యు ఆర్ బ్లైండ్ స్పిరిచువల్లీ, నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడవైతే దెయ్యం కూడా నీకు చాలా అందంగా కనిపిస్తుంది. యు ప్రైజ్ డెవిల్, యు వర్షిప్ డెవిల్, యు ఫాలో డెవిల్, యు లిసన్స్ టు డెవిల్. యా, బా ఎంత అందంగా ఉంది దెయ్యం అంటారు. చాలా మంది ఒక బ్యాచ్ ఉందండి, కొన్ని సంవత్సరాల క్రితం కలిశారు నన్ను. వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న, అందరు క్షమిస్తున్నారే, దెయ్యాన్ని ఎవరు క్షమిస్తారని. ఎటా మనం లూసిఫర్ని క్షమించాలంట. నేను అన్నాను, నీకు అసలు ఎట్లా వస్తాయి ఐడియాస్ అన్నాను. లోపల దెయ్యం ఉంటే వస్తాయి. దెయ్యం ఏం చేసింది? దెయ్యాన్ని వదిలిపెట్టచ్చు కదా, ఊరికే నువ్వు పోమ్మా, ఏం కాదు, నువ్వు పోమ్మా, పోవో, అదేమో నేను బాను అంటది. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటలే అని. యూ ఆల్వేస్ హోల్డ్ ద డెవిల్. నువ్వు దురాత్మను కాపాడుతూ ఉంటావు అప్పుడప్పుడు. బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ స్పిరిచువల్ ఐస్. పచ్చకామెలోడు కూరంతా పచ్చగా ఉంటుందంట. నీ ఒక్కడివే తెల్లగా ఉన్నాయని అనుకుంటావు, కానీ నువ్వు ఒక్కడివే పచ్చగా ఉన్నావు, ప్రపంచం అంతా తెల్లగానే ఉంది. ఈరోజు మీరు ఈ అంత్య దినాల్లో సీరియస్గా కొన్ని డిక్లరేషన్స్ మీరు రిలీజ్ చేసుకోవాలా ప్రతిరోజు. తండ్రి, నా ఆత్మీయ నేత్రాలు తెరువు. ఆమేన్. దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరుచునుగాక. హల్లెలూయా. సో నీ ఆత్మీయ నేత్రాలు నువ్వు తెరవకపోతే ఏమై తెలుసా? అపవాది చెప్పింది కూడా నమ్ముతావు నువ్వు. యు బిలీవ్ డార్క్నెస్, యు బిలీవ్ వాట్? లై. నువ్వు అబద్ధాలని నమ్ముతావు, ఇంకా నువ్వు చీకటిని నమ్ముతావు, ఇంకా నువ్వు చాతబడి శక్తులు నమ్ముతావు. ఇంకా సమ్టైమ్స్ చాలా మంది వెళ్తూ ఉంటారు చర్చిలో, పాస్టర్ గారు ఏమి చేయలేరని. సమ్ పీపుల్ దే గో, క్రిస్టియన్స్ దే గో, దేవుని పిల్లలు వాళ్ళు వెళ్ళి మాంత్రికుల దగ్గరికి, చాతబడి చేసే వాళ్ళ దగ్గరికి, అయ్యా మా అమ్మాయికి దెయ్యం పట్టింది కొంచెం తీయమని. దే డోంట్ బిలీవ్ బికాస్ దే డోంట్ నో అబౌట్ ద గాడ్. వాళ్ళ మనోనేత్రములు వెలిగింపబడలేదు. అందుకనే కొన్నిసార్లు మనం రాంగ్ పీపుల్ని కలుస్తుంటాం. ఈ అంత్యకాలంలో నేను ఒకటే చెప్తున్నాను సంగమా, ఇన్ని రోజులు నువ్వు మోసపోకపోవచ్చు, ఈ సీజన్లో కూడా మోసపోవచ్చు. ఇన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలో లోతుగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆఖరి దినాల్లో కూడా నువ్వు మోసపోవచ్చు. లైక్ జూదా, ఇస్కరియోతు యూదాల్లో కూడా నువ్వు మోసపోవచ్చు. యు నీడ్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ సో దట్ నీ పక్కన ఎవరున్నారో నువ్వు చూడగలవు. సమ్టైమ్స్ ఐ రికగ్నైజ్, అపవాదిగాడు వచ్చి పక్కన చేరి మాట్లాడుతూ ఉంటాడు, అరే నువ్వు అట్లా చేయలేవు, నువ్వు ఇట్లా చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు పోవు, నేను పోను, నేను ఉంటా, నువ్వు అది చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు కొనలేవు, నువ్వు చేయలేవు అని ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాడు. And I'll come to know the devil is beside me. Yeah, you devil, shut your mouth. అంతే, నోరు మొయ్ అంటది, అంతే, నోరు మూసుకుంటుంది. నువ్వు కానీ రికగ్నైజ్ చేయకపోతే నువ్వు మోసపోతావు ఈ భూమి మీద. నువ్వు అపవాది మాటలను, అసలు అపవాది అంటే దురాత్మను గుర్తుపట్టకపోతే, ఆ రోగాన్ని గుర్తుపట్టకపోతే, ఆ వ్యాధిని గుర్తుపట్టకపోతే, ఆ చీకటిని గుర్తుపట్టకపోతే, ఆ చేతబడిని గుర్తుపట్టకపోతే, ఆ డిలేస్ని గుర్తుపట్టకపోతే, విచ్ స్పిరిట్ ఈస్ స్టాపింగ్ మై లైఫ్? నా ఆనందాన్ని ఏ ఆత్మ దొంగిలిస్తుంది? నా ఉద్యోగాన్ని ఏ ఆత్మ దొంగిలిస్తుంది? ఏ ఆత్మ నన్ను ఆపుతుంది? Sometimes some demons will hold you like this. కొన్ని దురాత్మలు నేను ఇట్లా హోల్డ్ చేసి ఉంటాయి. నువ్వు ముందుకెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, ఎవరో నిన్ను ఆపేస్తూ ఉంటారు.
నువ్వు వాక్యం చదువుకోవాలనుకుంటావు, నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలనుకుంటావు, అబ్బా ఈరోజు వాక్యం విని తెగ ఎంకరేజ్ చేయబడతావు, ఇంటికి వెళ్ళి ప్రార్థన ఎర్రగతిద్దాం అనుకుంటావు, ఇంటికి వెళ్ళి దెయ్యాలు రెడీగా ఉంటాయి. నువ్వు ఎంత సిద్ధపడి ఇక్కడి నుంచి వెళ్తావో అంత గాలి తీసేస్తాయి నీకు. వాటి దగ్గర గుండు సూదులు పిన్నీసులు రెడీగా ఉంటాయి, కసక్కను పొడుస్తాయి, పుస్సని గాలిపోతుంది. ఎంతెంతో ఆటోలో బండిల మీద నడిచిపోయేటప్పుడు అబ్బా ఈరోజు వాక్యం అదిరిపోయింది, నేను ప్రార్థన ఎర్రగా తీసేస్తాను ఈరోజు 5-6 గంటలు అనుకుంటావు. ఒక్క 5 నిమిషాలు కూడా చేయలేవు నువ్వు. బికాస్ సమ్ స్పిరిట్స్ ఆర్ హోల్డింగ్ యూ. కొన్ని మనిషి నిన్ను కాదు, ఎవరన్నా మీ ఇంట్లో ప్రార్థన చేయకుండా ఎవరైనా ఆపుతున్నారా? చేతులు ఎత్తండి. ఒక్క మనిషి కూడా మిమ్మల్ని ఆపలేడు. ప్రార్థన చేసేవారిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని భయము కలిగిన కుటుంబాలే. ఎవ్రీవన్ ఫియర్స్ గాడ్. ఒక పూట లేదా 2 పూట తిడతారేమో, 3వ పూట ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నావు, కనీసం అన్నం వండి పెట్టమ్మా అని అట్ట తిడతారేమో, కానీ అసలు నువ్వు ప్రార్థన మానేయి, ప్రార్థన చేయబాక, ప్రార్థన చేస్తే కృష్ణాయిలు పోయి చంపేస్తా నిన్ను అని ఎవరు అన్నారు. ఇంకా మీ ఇంట్లో ఇంకా ఎవరు ఆయన అనలేదు. ఓకేనా? ఇది అంత భయంకరమైన పరిస్థితి ఏం కాదు. అందుకే పౌలు అంటాడు, మనము పోరాడున్నది మనుషులతో కాదు, శరీర సంబంధమైన వద్దతో కాదు, నీ తండ్రితో, నీ తల్లితో, నీ పిల్లలతో కాదు నువ్వు పోరాడేది. యు ఆర్ నాట్ wrestled against and you're not fighting against people. నీవు మనుషులతో కాదు పోరాడేది. some spirits are holding your spirit. కొన్ని ఆత్మలు నీ ఆత్మను ఏం చేస్తున్నాయి? ఆపేస్తున్నాయి, వెనక్కి లాగేస్తున్నాయి. చాలా మంది అంటారు, అబ్బా బాప్టిజం తీసుకున్న కొత్తల్లో ఫుల్ ఫైరే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయింది, మొత్తం ఎండిపోయాను బ్రదర్, మరి ప్రభు లేపుతాడా మళ్ళీ అంటే, ఒకసారి చెయ్యొచ్చు చూడు ఎలా లేపుతాడు దేవుడు. నువ్వు ఎంత ఎండిపోయావని దేవుడికి చూపించకు. దేవా నేను పైకి లేయాలనుకుంటున్నాను అని చెప్పి చూడు, దేవుడు లేపు చూపిస్తాడు. నీ బలహీనతలు దేవుడికి చెప్పకు, ఆయనకు ఆల్రెడీ తెలుసు. నువ్వు లేయాలనుకుంటున్నావా? అయితే చెయ్యవు. ఈరోజు మార్నింగ్ ఒక వ్యక్తి చర్చ్కి వచ్చాడు ఫస్ట్ సర్వీస్లో. అతనికి ఎన్నో నెలల నుంచి చెప్తున్నాను, చర్చికి రారా నాయన, ప్రభు స్వస్థపరుస్తాడు, చర్చికి రారా. ఎవ్రీ వీక్ ఏదో ఒక మూల కలిసానంటే, చర్చికి రావచ్చు కదరా ప్లీజ్ రా, పెద్దయినే పెళ్ళయింది, 2-3 పిల్లలు. ఎవ్రీ టైమ్ ఐ మీట్ హిమ్, రావచ్చు కదండి, పక్కా వస్తాను బ్రదర్ అంటాడు. ఎట్లా ఈ సండే చూడండి పక్కా వస్తాను అంటాడు. నేను అన్నాను థ్యాంక్ యూ సో మచ్, సండే కలుస్తానంటాడు. అట్లా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ సరే ప్రైజ్ లాడన్నా అంటాడు. ఏమి రా చర్చికి రావట్లేదు, ఏమైంది అంటే, ఈసారి పక్కా వస్తానని అంటాడు. పక్కా. ఫైనల్లీ అతనితో కూర్చొని ఒకసారి నేను మాట్లాడుతుంటే, నువ్వు ప్రతి శనివారం నాకు ఇదే స్టోరీ చెప్తావు, పక్కా చర్చికి వస్తానని, ఆదివారం చూస్తే నువ్వు చర్చికి రావేంటంటే, మీ ఆవిడేమో ఆపిందా అంటే లేదన్నా, మీ పిల్లలు ఏమో ఆపారంటే లేదన్నా, మరి ఎవరు ఆపారు నేనంటే ఏమో తెలియదు అంటాడు. ఐ నో దట్ రీజన్ వై హీ ఈస్ నాట్ కమింగ్. ఐ నో హూ ఈస్ స్టాపింగ్ హిమ్. ఎవరో అతన్ని వెనకాల నెక్స్ట్ వీక్ కొంచెం కాంప్రమైజ్ అవుతాడు. నెక్స్ట్ వీక్ పొమ్మంది లేదు దెయ్యం అని దేవుడు చెప్తాడా? నెక్స్ట్ వీక్ పొమ్మని చెప్పాలి, చెప్పడు. దేవుడు ఏమంటాడు? ఇప్పుడే లేచిపోమంటాడు. దేవుడు ఇప్పుడే లేచిపో, అయ్యగారు నీకోసం వేడివేడి ఆహారం సిద్ధపరిచారు పో ఇను అంటాడు. అపవాది అంటాడు నెక్స్ట్ వీక్ పోదులే, ఏం కాదులే అనేస్తుంది. నువ్వేమంటావు? కొంచెం కాంప్రమైజ్ అయిపోతావు, దానికి లోబడతావు, అది నాపేస్తుంది. కొంచెం మీరు దెయ్యానికి కూడా భయపడాలి. The devil is holding you like this. One spirit, the evil spirits are holding you like that. దేవుడు మందిరానికే కాదు, అసలు దేవునిలో ఎదగకుండా చేసే ఎన్నో భయంకరమైన ఆత్మలు నీ చుట్టుపక్కల ఉన్నాయి. డోంట్ అనుకోకండి చర్చిలో కూడా అక్కడ బయట ఉంటాయి. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు బండెక్కించుకొని పోతాయి, నేను నీ బండెక్కించి వెళ్ళిపోతాయి. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ దిస్ ఏరియా. నువ్వు ఈ ఏరియాని అండర్ ఎస్టిమేట్ చేసేస్తున్నావు. యు క్యాజువల్ అయిపోతుంది లైఫ్ నీది, నీ కూల్ అయిపోతుంది, సబ్బిడన్నం లాగా అయిపోతుంది. నీ జీవితము, నీ లైఫ్, నీ క్యారెక్టరు, నీ సాక్ష్యాలు అంత పవర్ఫుల్గా ఏం ఉండట్లేదు. ఉండాలంటే వీటిని కాలబెట్టే స్పిరిట్ నీలో ఉండాలి. ఆమె ఇఫ్ యు ఆర్ బ్లైండ్, నిన్ను ఎంతమంది ఆపుతున్నారో నీకు తెలియదు. 90% of Christians are blind. When you seek
another spirit's help. నీవు ఇంకొక మంచి ఆత్మ, దేవుని ఆత్మ యొక్క సహాయం తీసుకోగలిగితేనే ఈ భూమి మీద ఉన్న ఈ చీకటిలో ఉన్న దురాత్మలను, ఈ డిఫరెంట్ రాంగ్ స్పిరిట్స్ నువ్వు జయించగలవు. నువ్వు ఏ బంధకాల్లో, ఏ చీకటిలో, ఏ దురాత్మలతో, ఎంత భయంకరమైన ఆత్మలతో నువ్వు ఇబ్బంది పడుతున్నా, వెన్ యూ సీక్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు బలం ఉందా? దురాత్మలకు బలం ఉందా? మామూలుగా మిమ్మల్ని అడుగుతున్న, పరిశుద్ధాత్ముడికి ఎక్కువ బలం ఉంటుందా, దురాత్మకి ఎక్కువ బలం ఉంటుందా? మామూలుగా నాకు చిన్న డౌట్ వచ్చిందిలేండి. ఏ ఆత్మకి ఎక్కువ బలం ఉంటుంది చెప్పాలి. దెన్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడు సహాయం అడగలేదు. నువ్వు బంధకాల్లో ఉండొచ్చు. ఎన్నో ఆత్మలు మీకు తెలీదు మీ చుట్టుపక్కల ఎన్నున్నాయో. యు ఆర్ జస్ట్ గోయింగ్ టు ఆఫీస్. నువ్వు ఏదో ఆఫీస్కి వెళ్ళిపోయి, కాలేజీకి వెళ్ళిపోయి, ఉద్యోగాలకి వెళ్ళిపోయి, ఏదో నీ ఇంట్లో కిచెను, తిండి, 3 పూట్ల టిఫిన్లు ఏదేదో అనుకుంటున్నావు. నువ్వు మొత్తం చీకటే నీ చుట్టుపక్కల. యు ఆర్ ఇన్ ద డార్క్ వరల్డ్. నువ్వు చీకటి లోకంలో ఉన్నావు. జాగ్రత్త నా కుమారుడా, నా కుమార్తె. బ్రదర్, మా ఇల్లు చీకటి అంటున్నారు మీరు. మీ ఇల్లు చీకటి కాదు నాన్న, భూమి మొత్తమే చీకటి. Wherever you go, darkness is there. Then who will help you? The Holy Spirit will help you because He is a spirit. నీ ఆత్మను ఎవరో దొంగిలించాలనుకుంటున్నారు. నీ ఆత్మను ఎవరో నరకానికి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు. నరకానికి బాడీ పోద్దా లేదా ఆత్మ పోద్దా? ఆత్మే పోద్ది. పొరపాటున మీరు ఆత్మలో ఆగమరిచి కొంచెం నిద్రపోయారా, కొంచెం గుడ్డితనంలో ఉన్నారా, యూ బిలీవ్ ఈవిల్ థింగ్స్, యూ డోంట్ బిలీవ్ గాడ్. దేవుణ్ణి నమ్మవు. ఇలా ఒక్క వ్యక్తికే ఇన్ని దెయ్యాలుంటే సంఘంలో ఒక 100 మంది 1000 మంది ఉన్నారు. ఒక్కొక్క ఆత్మకి 10, 20, 30, 10,000 దెయ్యాలుంటే పరిశుద్ధాత్ముడికి ఎంత పని ఉంది? సో యు నీడ్ టు థ్యాంక్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్ముడికి థ్యాంక్స్ చెప్పాలా? నువ్వు పరిశుద్ధాత్ముడికి నువ్వేం చేయాలా? కృతజ్ఞత బద్ధుడువై ఉండాలా. నువ్వు పరిశుద్ధాత్ముడిని, ద హోలీ స్పిరిట్, హీ ఈజ్ యువర్ హీరో. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఇదిగో ఈ చీకటి మనుషులలో నుంచి నిన్ను బయటికి తీసుకెళ్తాడు. మీకు అర్థం కావట్లే? మీ జీవితం కూడా అలా చిక్కుముడులతో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును నాటబడతావో దయ్యాలు లోపలికి రాలేవు. ఆమేన్. వస్తాయా? లోపలికి అడుగు పెడితే కాలిపోతాయి దెయ్యాలు దేవుని సన్నిధిలో. ఆమేన్. ఒక్కడివే నువ్వు పోరాడలేవు, నీ వల్ల కాదు. సో యూ నీడ్ టు టేక్ ద హోలీ స్పిరిట్ హెల్ప్. ఎక్కడ సేఫ్ లేదు, పరిశుద్ధాత్ముడిలో ఉంటేనే సేఫ్. ఆమేన్. పరిశుద్ధాత్ముడు కనిపించడు కానీ హెల్ప్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వినపట్టేమో కానీ హెల్ప్ చేస్తాడు. వాట్ ఈస్ ద స్పిరిట్? అసలు ఆత్మ అంటే ఏంటి? దేవుడు అదృశ్య రూపములో ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆమేన్. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇన్విజిబుల్. ఆయన ఇన్విజిబుల్ దేవుడు. ఆయన కనిపించడు కానీ నీ పక్క నుండి అన్ని చేస్తాడు. ఆమేన్. ఫోన్లో గేమ్స్ ఆడడం కూడా ఒక దెయ్యమే. నిజం చెప్తున్నా. నీ జీవితంలో నిన్ను ఏదైతే డైవర్ట్ చేస్తుందో అదొక స్పిరిట్ ఆఫ్ డైవర్షన్. నన్ను ఏం చేస్తానంటే, అన్న ఊరికే టైం పాస్ ఆడుతున్నా, టైం ఉండదు, పాస్ ఉండదు, ఏముండవు. లాస్ట్కి గుర్తుపెట్టు, టైం దొరికిందా మోకాళ్ళంగు, టైం దొరికిందా ప్రార్థన చేయి, టైం దొరికిందా ఫాస్టింగ్ ఉండు, టైం దొరికిందా పాటలు పాడుకుంటా ఉండు. అంతే. ఎక్కడ కూడా సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకున్న కుమారుడా. ప్రతి కుమార్తెల మీదకి ఒక 10, 20, 30 దయ్యాలను పంపిస్తే దురాత్మల్ని, దోస్ ఆర్ ఆల్ రాంగ్ అండ్ ఈవిల్ స్పిరిట్స్. యూ విల్ బి సఫరింగ్. మీరు గాయపడుతూ బాధపడుతుంటారు. నాకు తెలిసిన ఒక కుమార్తె ఉంది, మంచి ప్రార్థనా పర్రాలు. ఏందమ్మా అంటే షుగరు, బీపీ, థైరాయిడ్, అర్థరైటిస్, రొమట అన్ని లిస్టు చెప్తుంది. ఏంద్రా నాయన, ప్రార్థన చేయనోడికేమో ఒక్క రోగం లేదు, ప్రార్థన చేసినోడికేమో రోగాల మీద రోగాల మీద రోగాలు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? సో లెట్ us take the spirit of God's help. ఆమేన్. నీ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ కూడా దెయ్యం ఉన్నట్టుంది. అయితే ఏమి, ఈ పక్కన ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. నీవు పరిశుద్ధాత్ముడితో సహవాసం చేస్తే ఇలాంటి లక్షల దురాత్మలు వచ్చినా నువ్వు భయపడవు. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఎ డీమన్. అదొక ఈవిల్ స్పిరిట్. అదొక స్పిరిటే. నిన్ను భయపెడతా ఉంటుంది. అదొక స్పిరిటే. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న అన్ని దెయ్యాలని క్యాలిక్యులేట్ చేసుకుంటావు.
అమ్మా స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ అప్పులు, అబ్బా స్పిరిట్ ఆఫ్ సిక్నెస్, అబ్బా స్పిరిట్ ఆఫ్ డెప్స్, అమ్మ స్పిరిట్, ఆ స్పిరిట్, ఆ దెయ్యం, ఈ దెయ్యం. ఆయన్ని మర్చిపోయేవేంది? అసలు స్పిరిట్ ని మర్చిపోయావు నువ్వు. యు ఆల్వేస్ ట్రై టు ప్రైజ్ ద ఈవిల్ స్పిరిట్స్. అమ్మ బాబోయ్ రోగం బ్రదర్, జబ్బు, అమ్మ బాబోయ్ దగ్గినాడు బ్రదర్, అమ్మ బాబోయ్ టీబీ అనుకుంటా, అమ్మ కరోనా, అమ్మ బాబోయ్ బాబోయ్ నవ్వుతున్నాడు బ్రదర్, దయ్యమని పట్టినట్టు తిరిగి. వీటన్నిటికీ భయపడుతున్నావే, ఈయన పక్కనున్న సంగతి మర్చిపోయావా? హీఈస్ ఎ కంఫర్టర్. ఆమేన్, హల్లెలూయా. And he is a omnipotent God. Hallelujah. And he helps you to defeat every demon. Amen. పరిశుద్ధాత్ముడా, ఇన్ని దెయ్యాలు వచ్చినాయి పరిశుద్ధాత్ముడా నేసేయడానికి. వేసేద్దామా? నేను చూసుకుంటా వెళ్ళిపో అంటాడు ప్రభు. Amen. Holy Spirit is there to destroy the evil spirits. Amen. నువ్వు ఈవిల్ స్పిరిట్స్ని పోషించి రండి నాన్న పిల్లపిచ్చారా, మా ఇంట్లో రేపు ఫంక్షన్ ఉంది, మీరందరూ రండి. పరిశుద్ధాత్ముడు నువ్వు వెళ్ళిండ్రా, ఫంక్షన్ అయిపోద్ది, సరేనా? నువ్వు ఉండు, మనం ఈరోజు మెహందీ ఫంక్షన్, ఈరోజు నలుగులు, ఈరోజు బిలుగులు జిలుగులు, ఈరోజు మొత్తం అక్కలు అమ్మలు చెల్లు అందరూ వస్తారు. బాగా డ్యాన్సులు, సినిమా పాటలు పెట్టి బాగా ఎగరాలి మీరు, అందరిలో దూరాలి మీరు, ఓకేనా? బిలీవర్స్లు అందరిలో దూరి బాగా డ్యాన్సులు వేయించాలి, సరేనా? అది మీ ప్రాజెక్ట్ ఈరోజు. ఓకే, ఆల్ ది బెస్ట్. పరిశుద్ధాత్ముడు వెళ్ళుండ్రా, ఫంక్షన్ రేపు అయిపోద్ది, ఓకేనా? ఎల్లుండి వచ్చేసి బాగా ప్రేయర్లో ఉన్నా, ఫాస్టింగ్ ప్రేయర్. నువ్వు దేవుడితో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ రాగానే ఆయన దిగొచ్చి నీ మీద అగ్ని దింపుతాడు. మరి దింపుతాడు బాగా దింపుతాడు. యు ఆర్ ఎంటర్టైనింగ్ ఆల్ దిస్ డీమన్స్. ఈ దురాత్మలన్నిటిని ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను నల్లపిల్లి వచ్చింది కూర్చో, తెల్లపిల్లి వచ్చింది కూర్చో, అమ్మా ఆమె వచ్చింది విధవరాలు, వద్దులే ఇప్పుడు వద్దులే, అభిషేకం ఇవన్నీ రాసుకో, ఇవన్నీ పాటిస్తూ ఉండు, ఈయన పక్కన పెట్టు, అవన్నీ నిన్ను కలిపి వీడిని నరకాన్ని తీసుకుపోండి. ఎక్కడేస్తాయి? పరిశుద్ధాత్ముడు పాపం ఇక్కడ చేరి చూస్తున్నాడు, ఏంద్రా వీడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయ్యో బాగుంటుంది లోకం, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, కానీ అసలు అదంత బ్యూటిఫుల్ భూమి మీద ఏది లేదు. ఏది? లోకం. నీ చుట్టుపక్కల ఎన్ని దురాత్మలు ఉన్నాయో నీకు తెలియదు. యూఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్. దాని మొఖంలే బ్రదర్, పోద్దులే అదే ఆడికి పోయేది, నేను ఎక్కడికి పోయేది, నేను ఇక్కడే ఉంటాను రా అంటది అది. అందుకే ప్రభు అంటున్నాడు, అంత్య దినమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆమేన్. వాడేమో నరకానికి, నిత్య నరకాగ్నిలోకి వేయడానికి నిన్ను చాలా డెడికేటెడ్గా దివారాత్రులు కష్టపడుతుంటే, మనం ఈ పరలోకములో ఆత్మలతో నింపాలని మనం ఇంకెంత కష్టపడాలి. We need to work hard for the kingdom of God. ఆమేన్. మీ అందరిలో ఆత్మల భారం ఉండును గాక. ఆమేన్. ఎప్పుడొస్తో తెలుసా మీకు ఆత్మల భారము? నేను కూడా ఒక ఆత్మను తేవాలి, ఒక కుటుంబాన్ని తేవాలి. ఎప్పుడొస్తో తెలుసా? నీ మీద ఆత్మ కుమ్మరింపబడినప్పుడు. ఆమేన్. So let's read that scripture once again. Andaru kuda chadudam. If you are having Bibles, come on, open your Bibles. If you are having phones, come on, see that scripture. Yeah, from that 17. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద. Okay. The one who prays rigorously, the one who asks rigorously, ఎవరైతే కసితో పట్టుదలతో వాళ్ళు అడుగుతారో ఏం చేస్తున్నాడు దేవుడు? తన ఆత్మను అందరి మీదకి కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. అడుగు, నీ ఆత్మ నా మీద కుమ్మరించు ప్రభువా. ఈ అంత్య దినాల్లో నా మనోనేత్రములు వెలిగింపు చేయి. లార్డ్, ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్ ఫాదర్. pour out your spirit, pour out your spirit, pour out your spirit. ఎప్పుడైతే నీలో దేవుని ఆత్మ ఉంటుందో ఈ దురాత్మలన్నింటినీ పసగెట్టి వాటిని చెత్తబుట్టలు వేసేయచ్చు. ఆమేన్. మోసం చేసే ఆత్మ, కృంగదీసే ఆత్మ, పడద్రోసే ఆత్మ, నిన్ను 100 మంది తిడతారు అని నవ్వాలి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు నవ్వగలవు. 20 మంది 30 మంది నిన్ను హేళన చేస్తారు, ఏం చేయాలా? నవ్వాలా. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా.
సో నీ మీద ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ నీ మీద ఉంటే, హోలీ స్పిరిట్ నీ మీద ఉంటే, నువ్వు ప్రవచిస్తావు, నువ్వు ప్రకటిస్తావు, నువ్వు దర్శనాలు చూస్తావు. ఆమేన్. ఓకే, వెదర్ నాకు అసలు దర్శనాలే రావు, నాకు అసలు కళలే రావు, నేను ఇంతవరకు ప్రవచించలేదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి, లేదా పైకి లేచి నిలబడి మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. సిగ్గుపడకు, నీకోసం నేను ప్రేయర్ చేయాలనుకుంటున్నాను. స్టాండ్ అప్. ఇఫ్ యు ఆర్ నాట్ సీయింగ్ విజన్స్, ఇఫ్ యు ఆర్ నాట్ సీయింగ్ డ్రీమ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొఫెసయింగ్, ఎక్కడో మీరు స్ట్రక్ అయిపోయారేమో, దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. If you want to prophesy, if you want to see visions, if you want to see dreams, come on, stand up. Till now you occupied with demons. ఇప్పుడు దాకా నువ్వు దురాత్మల చేత ఆక్యుపై చేయబడ్డావు. మేబీ నీలో దురాత్మ లేకపోవచ్చేమో. నిన్ను దురాత్మ దర్శనాలు లేకుండా, కళలు లేకుండా, దేవుని ఆత్మ నీ మీదకి రాకుండా, ఆ దేవుని ఆత్మ వచ్చే సమయానికి నిన్ను పక్కకు తీసుకెళ్ళిపోతుంది. Been deceived by demons. I hope this sermon is helping you out. So, తల మీద చేయి పెట్టుకోండి. Let me pray for you. వీరు నీ పిల్లలు ప్రభువా, వారు ఇంతవరకు కళలు, దర్శనాలు, ప్రవచనాలు చేయలేదు, చూడలేదు. యవనులు దర్శనాలు చూస్తారని, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. వృద్ధులు కలలు కంటారని వాక్యం సెలవిస్తుంది. Father, in the name of Jesus, I pray for your children. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు కలలు కనునుగాక, దర్శనాలు కనునుగాక, ప్రవచించెదరుగాక, వారి మీదకి నీ ఆత్మ ఆవరించునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. ఐ రిలీజ్ యువర్ స్పిరిట్. ఎంతమంది అయితే లేచి నిలబడ్డారో వారి మీదకి నీ ఆత్మను కుమ్మరిస్తున్నాను. I release your spirit, my Father. In the name of Jesus, I release your spirit. Lord Yahweh, నీ ఆత్మను కుమ్మరిస్తున్నాను. నీ బిడ్డల మీద నీ ఆత్మను రిలీజ్ చేయి ప్రభువా. ఏ బిడ్డ ఆత్మ లేకుండా ఉండకుండా ఉండును గాక. లేఖనమును సెలవిస్తుంది సంగమా, ఆత్మ లేనివాడు నా వాడు కాదని. ఈరోజు మీరందరూ దేవుని ఆత్మను పొందుకోబోతున్నారు. You know, you're going to receive the Spirit of God today. మీరు అన్య భాషల్లో మాట్లాడును గాక యేసు నామములో. ఈ భూమి మీద ఉన్న చీకటి సామ్రాజ్యాన్ని లేదా అపవిత్రాత్మలను, ఈవిల్ స్పిరిట్స్ని చెత్తక తొక్కాలంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. వై? మీ అందరూ ఒకలాగున్నారు, ఎందుకు నువ్వు ఒకలాగున్నావు? కుటుంబీకులందరూ ఒకలాగున్నారు, నువ్వెందుకు ఒకలాగున్నావు? వాళ్ళందరూ ఒకలాగున్నారు, నువ్వెందుకు ఒకలాగున్నావు? Lack of spiritual knowledge and spiritual understanding. నీ కుటుంబంలో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉండును గాక. నీ కుటుంబములో ఆత్మీయ ఎదుగుదల ఉండును గాక. అందరూ ఒకటే ర్యాంక్స్లో మీరు ఉండును గాక. లెట్ దేర్ బి అ డివైన్ సప్లై ఆఫ్ ద స్పిరిట్. I bless everyone, my Father. Touch their lives, Father. Touch their lives. I release your spirit. వారు ఆత్మను పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ రోజు నుంచి మీరు దేవుని ఆత్మలో కలిగి ఉన్నారు. ఆమేన్. యు మే బి సీటెడ్. గాడ్ బ్లెస్ యు. యా, చూడండి, ఈ ఆత్మలు ఎప్పుడైతే నువ్వు మేజర్ స్పిరిట్ని నువ్వు క్యారీ చేయవో, కంపల్సరీ ఈ చిన్న చిన్నవన్నీ వచ్చి నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. గాడ్ విల్ టెస్ట్ యు. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అనేక దురాత్మలు వెళ్తున్నప్పటికీ నేను మౌనంగా ఉంటాడు ఆయన కాపాడకుండా. నువ్వు ఏ స్పిరిట్ని ఎన్నుకుంటావని. విచ్ స్పిరిట్ యూ చూస్? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను చూస్ చేసుకుంటావా? బోల్డ్నెస్ని చూస్ చేసుకుంటావా? పిరిగి ఆత్మను చూస్ చేసుకుంటావా? బలహీనమైన ఆత్మను చూస్ చేసుకుంటావా? పారిపోయే ఆత్మను చూస్ చేసుకుంటావా? పిరికి ఆత్మను చూస్ చేసుకుంటావా? గాడ్ విల్ టెస్ట్ యూ. వెనక్కి వెళ్ళిపోయే ఆత్మను, వెనక్కి తిరిగే ఆత్మను చూస్ చేసుకుంటావా? బలహీనపడే ఆత్మను చూస్ చేసుకుంటున్నావా? God will test you, my dear children. So you need to choose the right spirit. Amen. పరిశుద్ధాత్మను మిమ్మల్ని రైట్ స్పిరిట్లోకి గైడ్ చేయను గాక. హల్లెలూయా. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము
26 నుంచి చదువుకుందాం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను. దేవుడు అంటున్నాడు, నా ఆత్మనే మీ మధ్యలో ఉంచుతానంటున్నాడు. ఆమేన్. Hallelujah. I will give you new heart and I will give you new spirit to understand me. దేవుడిని అర్థం చేసుకోవడానికి మనకు ఒక కొత్త ఆత్మ మనకు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పరిశుద్ధాత్ముడు సహాయం లేకుండా మాట్లాడకండి. ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. నో 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 టేక్ ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ టు టాక్. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం తీసుకోండి, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం తీసుకోండి. నా ఆత్మను మీ మధ్యలో ఉంచి కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకును వారుగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు. ఆమేన్. దేవుడు తన ఆత్మను మన మీదకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. దేవుడు తన ఆత్మను మనలో పెట్టబోతున్నాడు. ఆమేన్. We need his spirit's help. ఆయన ఆత్మ సహాయం మనకు కావాలి. ఒక రోగాన్ని జయించడానికి, ఒక వ్యాధిని జయించడానికి, ఒక దురాత్మను జయించడానికి, ఒక గడ్డుతనమును, ఒక నిరుద్యోగాన్ని, ఒక చీకటిని, ఒక పాపాన్ని, ఒక శాపాన్ని జయించడానికి ఆయన ఆత్మ మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. సో డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి. ఏంది ప్రభువా, ఏంది ప్రభువా, ఇంకా చేయవా, ఇంకా చేయవా అని తెగ బాధపడుతూ అడగండి. లార్డ్, ఐ నీడ్ యువర్ స్పిరిట్. నన్ను ఎవరో ఆపుతున్నారు, నా జీవితం ముందుకెళ్లకుండా, నేను ప్రాస్పర్ అవ్వకుండా, నేను బ్లెస్ అవ్వకుండా ఎన్నో దురాత్మలు ఆపుతున్నాయి. సమ్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ ట్రైయింగ్ టు స్టాప్ మై లైఫ్. నా జీవితాన్ని ఎవరో ఆపుతున్నారు తండ్రి. తీసేయి ప్రభువా, పక్కకి జరిపోయి వాటిని. ఆమేన్. ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతానని. హల్లెలూయా. ఆయన ఆత్మ మన మధ్యలో ఉండును గాక. ఆయన ఆత్మ మన కుటుంబాల్లో ఉండును గాక. ఆయన ఆత్మ మన కుటుంబములో మధ్యలో ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. We need his spirit to conquer more spirits. ఈ భూమి మీద అనేకమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు, దుష్ట దురాత్మ శక్తులు. ఒక రోగం నీ దగ్గరకు ఒక దురాత్మ తీసుకొస్తుంది, ఒక వ్యాధి, ఒక దురాత్మ, ఒక అప్పులు, ఒక బలహీనతలు, ఒక చెడు అలవాట్లు, ఒక దురాత్మ మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఎప్పుడు మీ పక్కన ఉంటే, ఎరా సాయంకాలం అయింది తాగవా, ఎరా సాయంకాలం అయింది సినిమా పోవా, ఎరా సాయంకాలం అయింది ఎంజాయ్. ఎవరు చెప్తారు? సమ్ డెవిల్ విల్ టెల్ యూ. పడిపో, ఎందుకు ఇంకా పరిశుద్ధంగా ఉన్నావు, ఇప్పటికే వారం మస్తు చేసినావు ప్రార్థన, చాలు వారం హోలీనెస్ మస్తు ఎక్కువ, పడిపో అర్జెంటుగా అని అపవాది నీకు ఎన్నో బోధిస్తూ ఉంటుంది. ఏంది బాగా ఈ మధ్య బాగా సంతోషంగా ఉన్నావు, రాత్రికి ఏడు మరి అని ఒక టీచింగ్ ఇస్తుంది. నువ్వు ఏదో ఒకటి జరుగుతుంది, ఏడుస్తావు. అబ్బా నాకు అనిపించింది ఈరోజు నేను ఏడుస్తానని. సిగ్గులేదు నీకు చెప్పుకుంటున్నావు? ఏడుస్తుందని ఒకవేళ దెయ్యం నీకు చెప్పినా, నువ్వు సాయంకాలం ఏడవాలని దెయ్యం నీకు చెప్పినా, యేసు నామములో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను ఏడవను, నేను దేవుని బిడ్డని. ఆమేన్. అలా నువ్వు ఎదుగును గాక. హల్లెలూయా. సో దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది, ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనము ఎలా పరిశుద్ధాత్ముడి సహాయం మనం తీసుకోవాలి. ఇవన్నీ చీకటి శక్తులు మన చుట్టుపక్కల ఉన్నవన్నీ వాళ్ళందరికీ తెలియాలి నీ పక్కన ఎవరున్నారని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియాలి. ప్రతి దురాత్మకి, ప్రతి చీకటి శక్తులకు, ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి, ప్రతి బలహీనతకి, ప్రతి దురాత్మలకి తెలియాలి, మై హోలీ స్పిరిట్ ఈస్ విత్ మీ అనాలి. యూ షుడ్ టెల్ టు డెవిల్, వాట్ డెవిల్, ఏం వచ్చావు, ఏం కావాలి నీకంటే, ఏంలా తీసుకెళ్దామని వచ్చా, నా పక్కన దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ మీ. ఎవరెవరిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి పసిగట్టాలి మీరు. మీ మనోనేత్రములు, మీ ఆత్మీయ నేత్రములు తెరవబడును గాక. ఆమేన్. అప్పుడప్పుడు కనిపిస్తాయి బ్రదర్, మధ్యలో కనిపించవు బ్రదర్. కళ్ళు పుసులు కట్టే తీసుకోండి, కళ్ళు బోజలు కట్టే చూసుకోండి, కడుక్కోండి, రోజు కనిపిస్తాయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూపు లేని వారు చూచును గాక, వినలేని వారు వినును గాక, మాట్లాడలేని వారు మాట్లాడును గాక. హల్లెలూయా. సంగమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఒకరే చెప్తున్నాడు,
వాటన్నిటినీ, దురాత్మలన్నిటినీ జయించడానికి నేను నీ పక్కన ఉన్నాను. నిలబడు ధైర్యంగా, నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్.